So good morning. Third year BA computer applications. Third year BA computer applications. Fifth semester, Sec 3. Sec 3 Introduction to R. Introduction to R. We only have 2 classes per week, 2 units. Basics and introduction to R. So what is R and how to use R? What are the features and applications of R? ఇవన్నీ కూడా మనం చెప్పుకుందాము. సో ఈ షార్ట్ హైలీ ఇన్కంప్లీట్ టు అరౌండ్ సమ్ ఆఫ్ ద బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఆర్ ఎస్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఆర్ ఈజ్ ఏ బేసికలీ ఇట్ ఈస్ ఏ స్క్రిప్టింగ్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఆర్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వాట్ ఈజ్ ఆర్ అండ్ హౌ టు యూజ్ ఆర్ లాంగ్వేజ్ అండ్ వాట్ ఆర్ ద సింటాక్స్, వాట్ ఆర్ ద డిఫరెంట్ కమాండ్స్, ఇవన్నీ కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నాము. ఆర్, ఎస్ అండ్ ఎస్ ప్లస్. సో ఇవన్నీ కూడా ఒకే జనరేషన్స్. సో దీస్ ఆర్ డెవలప్డ్ బై ఏటీ అండ్ ఎల్, లైక్ సి అండ్ సి అదర్ లాంగ్వేజెస్. సార్ రింగు So R is a open source programming language or open source language or scripting language. It is mainly developed by some open source softwares. So what is R and what are the features of R language? So R is mainly used for data handling and storage, numeric and textual data purpose. అంటే ఏంటంటే డేటా హ్యాండ్లింగ్ చేయడానికి, అంటే డేటా మైనింగ్ అండ్ డేటా మైనింగ్ మీన్స్ సెర్చింగ్ ఫర్ ది లార్జ్ డేటాబేసెస్ అండ్ క్యాలిక్యులేషన్స్ యూజింగ్ వాటికి మనం ఆర్ అనేది యూజ్ చేస్తాం. డేటా హ్యాండ్లింగ్ అండ్ స్టోరేజ్ మీన్స్ స్టోరింగ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా మీన్స్ డేటాబేసెస్, వన్ ఆఫ్ ద డేటాబేస్ ఫీచర్స్ అండ్ క్యాలిక్యులేషన్స్. అండ్ న్యూమరిక్ అండ్ టెక్స్చువల్ డేటాబేసెస్, న్యూమరిక్ అండ్ టెక్స్చువల్ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్కి మనం వాడతాము. అలాగే మనకి అనదర్ ఫీచర్ ఈజ్ మ్యాట్రిక్స్ ఆల్జీబ్రా. ఆర్ కంటైన్స్ సమ్ మ్యాట్రిక్స్ క్యాలిక్యులేషన్స్ అండ్ మ్యాట్రిక్స్ పర్పస్ కూడా మనము మ్యాట్రిక్స్ హ్యాండ్లింగ్, మ్యాట్రిక్స్ పర్పస్ అల్గారిథమ్స్, వీటన్నిటికీ కూడా మనం యూస్ చేస్తాము. అలాగే హ్యాష్ టేబుల్స్ కూడా మనం వాడతాము అండ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ రిలేటెడ్ ఆపరేషన్స్ అన్నీ కూడా వాడతాము. హై లెవెల్ డేటా అనలిటిక్స్ అండ్ స్టాటిస్టికల్ ఫంక్షన్స్. సో మెయిన్లీ ఆర్ ఈజ్ యూజ్డ్ ఫర్ హై లెవెల్ డేటా అనలిటిక్స్. దీన్ని మనము డేటా అనలిటిక్స్ మీన్స్ డేటా అనాలిసిస్ అండ్ డేటా మైనింగ్ పర్పస్. డేటా అనలిటిక్స్ అంటే టు డూ సమ్ calculations, అంటే take some calculations like using some statistics operations and other type of ఆపరేషన్స్కి మనము ఆర్ అనేది వాడతాం. అంటే లార్జ్ కాంప్లెక్స్ న్యూమరిక్ డేటా బేసెస్ మీద మనము ఈ క్యాలిక్యులేషన్స్ చేయడానికి, అనాలిసిస్ చేయడానికి, స్టాటిస్టికల్ అనాలిసిస్ లేదా న్యూమరికల్ అనాలిసిస్ చేయడానికి మనము డేటా అనాలిసిస్ చేయడానికి మనం వాడతాము. సో ఆర్ కంటైన్స్ బోత్ mathematical formulas and statistical formulas, and R is also used with some object oriented concepts like classes, object oriented concepts like classes and objects. And another feature is graphics kuda manam R lo use chestam. Another important feature is to represent the data or information, numeric data or information, by using various types of plotting various types of graphics or graphs by using R. And ఎందుకంటే టు డూ సమ్ అనాలిసిస్ వీ నీడ్ గ్రాఫ్స్ అండ్ డ్రాయింగ్ అండ్ ప్లాటింగ్ గ్రాఫ్స్ ఆల్సో. సో ఇట్ ఈస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో లైక్ లూప్స్, బ్రాంచెస్, సబ్ రొటీన్స్, ప్రొసీజర్స్, ఫంక్షన్స్, ఇవన్నీ కూడా మనకి ఆర్లో ఉంటాయి అన్నమాట. అలాగే ఇట్ ఈస్ నాట్ ఏ డేటాబేస్ బట్ కన్సెప్ట్స్ ఆఫ్ డిబిఎంఎస్. సో అంటే ఇట్ ఈస్ నాట్ ఏ ప్యూర్లీ డేటాబేస్. ఆర్ అనేది బై బికాస్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ సి, C++, Python, like that. It is not purely a DBMS, has no graphical user interface but connects to Java. And so generally R is a text based programming language. అంటే మనకి గ్రాఫికల్ యూజర్ లేదా GUI బేస్డ్ ఎన్విరాన్మెంట్ ఏది ఉండదు. there is no GUI based or graphical based environment. Only it contains only some text based environment.
like some text means simply giving some text commands or graphic commands, or but it is used to connect to Java and other high level programming language. So language interpreter can be very slow but allows to call C++ and no spreadsheet view of data but connects to Excel and MS Access Office. No professional or commercial support. So EV important features. What are the features and applications of means? What are R means mainly R is used to handle large data for doing numerical operations, for doing statistical operations and text operations, storage operations like that, and it contains matrix or algebra or matrix calculations or matrix purpose, hash tables and regular expressions. High level data analytics tool, or is mainly used for data analytics and statistical functions. And classes, where it mainly uses the concept of classes, like classes and objects like that. So next is R is a object oriented programming language. So like classes, objects, methods, ఇవన్నీ కూడా మనకి యూజ్ అవుతాయి ఆర్లో. Next one, R uses graphics. Graphics is another important feature of R language. Why? Because by using graphics only we can easily analyze or do some analysis or analyze the data or numeric data or information to take appropriate decisions. So R is a programming language. So it's having all the features of loops, branches, variables, functions, procedures, and R is not a complete database. Complete database కాదండి, but only it uses the concepts of some DBMS features. R has no graphical interface but connects to Java. And so R అనేది text based language. R is a text based programming language. So it uses some only ordinary text of information, not this one, not graphically, any graphical user interface. Next one is so what is packages? Packages in R and statistics. So mainly R is a programming language which is mainly used in all mathematical and statistical algorithm and calculations. What is a packaging or package means? Package is nothing but a collection of similar functions or a similar type of functions and procedures which are placed in one place with some common name. So statistics is the mainly in R is mainly used in statistics, and there are many statistics functions are available in R language for doing all type of calculations in statistical and mathematical. State of the art means many statistical researchers provide their methods as R packages. So R as a calculator means by using R, greater than is nothing but a prompt. Better than is nothing but a prompt. So R, you can also use R as a simple calculator for doing any type of mathematical functions to find out square root, logarithmic sequences, plot and student last line. Plot is used to draw some graphics or plot some graphics in R language. And SUK means to generate sequences. So what is a sequence? Sequences are mainly used in some intervals. Sequences are also called as intervals. They are mainly used in some statistic calculations. So sequences is used to create or generate sequences, and plot is mainly used to plot or draw different types of graphics like line graph, bar graph, pie chart, like that. So variables and constants are also same as C and C++. There are different types of constants like numeric character constants, numeric constants, string constants, logical constants. Similarly, missing values. Missing values means it is represented by NA. NA means not available. So functions and operators, there are different types of functions like mathematical functions, string functions, character functions like
plus, minus, star, slash, exclamatory, ampersand, like that. Similarly ఫంక్షన్ మనకి C++లో ఫంక్షన్ కాన్సెప్ట్ ఎలా ఉందో అలాగే ఆర్లో కూడా మనకి సేమ్. సో యాడ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఫంక్షన్ ఆఫ్ a, 2 వేరియబుల్స్ bracket open, result is equals to a plus b, return some values. Functions and operators. So by default, generally every function have some function name and returns may or may not return some values. It have some optional arguments or parameters also. So next is vectors, matrices and arrays. So what are the three important data types? What are the three important data types or data types in R language which are not available in C or C++ or Java are vectors, matrices and arrays. So what is a vector? Vector is an ordered collection of data of the same type. For example, here A is equals to C of 1, 2, 3. C is a vector. So here A is the name of the vector. So what is a vector? Vector is an ordered collection of data of the same type. Similar type means like numeric, string, character, like that. Example, the mean spot intercept of all 155 spots on a chip, a vector of. So in R, a simple number is the special case of vector within one element. Other types of vectors are character vectors, string vectors, logical vectors. So what is a vector? Ordered collection of data of same type is called as R. Vectors are created with C. Vectors are created with the variable C. So here is example, A is equals to C of 1, 2, 3. Vectors, numeric vectors, matrices and arrays. So what is a matrix? A rectangular table of data of the same type. And example is 2-dimensional matrix or 3-dimensional matrix, like that. And lists. Another important concept of R is list. What is a lists and vectors? So vector means an ordered collection of data of the same type. List means an ordered collection of data of arbitrary types. Arbitrary types means it is a collection of different items. What is a vector? What is the difference between vector and list? Means vector is nothing but it is a collection of ordered lists of same data type. What is the list? List means it is also one type of array. Both list and vector are both are one type of arrays. But what is a list? List is also one type of array which is used to, which is a collection of different data types, which is a collection of different data types. So example is some DOE is equals to list of bracket, some name is equals to John, age is equals to 28, married is equals to F. So data frames, another important concept or another concept of our language is data frame. What is a data frame? It is used to suppose to represent the typical data table that researchers come up with like spreadsheet. So data frame generally contains some data or information from a Excel sheet or some rows or columns from an Excel sheet taken from the Excel sheet. It is a rectangular table with rows and columns. Data within each column has the same type. Example, number, text, logical, but different columns may have different types. So example is A. This is the example. Factors. What is a factor? So another concept is subsetting. Setting and subsetting. These are also some variables or some type of variables like vectors, matrix and arrays of our data frames. So branching, what are the branching? Why? Because R is a programming language. We may use different branching and loopings. There are different branching and looping statements are also available, like if statement, if else statement, loops, for loop, while loop, do loop. So syntax is if, some logical expression, statements within a bracket, and else, alternative statements in the brackets, else, branch is optional. So loop, what is a loop? When the same or similar tasks need to be performed multiple times. It is a loop. When the same or similar tasks or a set of statements are repeatedly used
we need to be performing multiple times for all elements of a list for all columns of an array. Example, for example is for I in 1 colon 10, bracket open, print is an output statement used to print some values, text or variables or expressions. So I is equals to 1 while I is less than or equals to. So what are the different looping statements in for loop? What are the different looping statements in RR? Like for loop, while loop, do while loop, like it. So syntax is for I in 1 colon 10 and print I into I, and I is equals to 1 while I is less than or equals to 10, print like that.